Word of God. We didn't pray today, but it's okay to be led by the Spirit of God sometimes, different to what we have planned. So, let's turn our Bibles to 1 Thessalonians chapter 3, verse 13. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చూసుకుందాం. One person can read it aloud, then we will proceed further. 12-13 కలిసి ఉంటాయి. దొరకలేదా ఎవరికి? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13. So, let's continue our study on విస్తరించటము, వర్ధిల్లటము. We were studying on one major topic. And what is this? By the way, we are doing 316s. You all remember that. And in 316s, we have come to a place where we are studying a little bit time. We are going a little off to the track, but still remaining in the same line. And studying one very important virtue of Christian faith. క్రైస్తవ విశ్వాసానికి చాలా మూలమైన, చాలా క్రైస్తవ విశ్వాసములో ఒక మంచి నిదర్శనముగా కనిపించే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే విస్తరించటము, వర్ధిల్లటము, అభివృద్ధి పొందటం. We were looking at something called development or increase or blessing, or we can say multiplication, or we can also say to expand the courts or expand the tents of our ministry, of our faith, of our practice, of our life, and of our attitudes. Right? Avenu chustu vastunam. And what we have seen so far is, we have seen that number one, Christ should increase. Andarku okkokati ichchesay. Christ should increase in us. We should decrease. విస్తరించటంలో మొదటిది ఏంటంటే క్రీస్తు మనయందు విస్తరించాలి, మనము విస్తరించటం కాదు. క్రీస్తు ప్రభావము ప్రజల్లో విస్తరించాలి. ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ ఇంక్రీజ్ అమాంగ్ ద పీపుల్, నాట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ పర్సన్, బట్ ఇఫ్ దట్ ఈస్ నాట్ a direct outcome of the influence of Jesus Christ, then that is no good influence. నేను ఇంకొకసారి చెప్తాను తెలుగులో. మనుషుల ప్రభావము మంచిదే, కానీ ఆ ప్రభావము మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా గనక లేకపోతే అలాంటి ప్రభావము మంచి ప్రభావం కాదు. The influence of human beings is fine. For example, father, a mother, a brother, a teacher, a principal, a leader, a staff, a teacher, all these media, all these people influence us. But any influence that's not directly rooted in the personhood of Jesus Christ, యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వములో గనక ఆ ప్రభావం నిలిచి ఉండకుండా వేరే ప్రభావం అయితే, ఆయన విలువలను చూపించని ప్రభావం అయితే, ఆ ప్రభావంలో నుంచి బయటికి రావటమే మంచిది. రైట్? నెంబర్ వన్, వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ జీసస్ ఇంక్రీస్డ్ ఇన్ విజ్డమ్, ఇన్ స్టేచర్. దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లాడు. సో మనము వర్ధిల్లాలి. ఇన్ us, మన జీవితంలో జీసస్ షుడ్ ఇంక్రీజ్ అండ్ వీ షుడ్ డిక్రీజ్. దట్స్ వాట్ జాన్ సెడ్. ఆయన వర్ధిల్లాలి, నేను తగ్గాలి. యాక్ట్స్ చాప్టర్ 6 వర్స్ 17లో మనం ఏం చూసాము? ద చర్చ్ షుడ్ ఇంక్రీజ్. దట్ ఈస్ ఏ సిమ్టమ్ ఆఫ్ యువర్ ఇంక్రీజ్, ఆఫ్ యువర్
మల్టిప్లికేషన్. మీరు ఫలిస్తున్నారు అని ఎలా తెలుస్తుంది అంటే సంఘము ఫలిస్తుంది మీ వలన. మీరు ఫలిస్తున్నారు అని ఎలా తెలుస్తుంది అంటే శిష్యులను కడతారు. మీరు ఫలిస్తున్నారు అని ఎలా తెలుస్తుంది అంటే కుటుంబాలను కడతారు, కుటుంబాలు కట్టబడతాయి. Symptom of your increase lies in the increase of the church, the increase of the word of God. దేవుని వాక్యం అనే విత్తనాలు ఎంత వెదజల్లబడుతున్నాయి, ఎంత ఎక్కువగా బయటికి వెళుతున్నాయి అన్నదే ఇంక్రీజ్. There are two types of increases. Let me అన్నది మనం చూసాం లాస్ట్ వీక్. ఏంటి? one increase is ఒక వర్ధిల్లత ఏంటి అంటే ఐ మీ మై సెల్ఫ్, రైట్? నాది నేను మాత్రమే ఎదగటము అనేది ఒక వర్ధిల్లత. అలా సౌలు చేశాడు. ఏ సౌలు? వాట్ సాల్? సాల్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, హీ ఇంక్రీజ్డ్, హీ అలోన్ ఇంక్రీజ్డ్ అండ్ ఫైనలీ హీ డైడ్ అండ్ ద ఎంటైర్ థింగ్ హీ బిల్ట్ డైడ్. ఆయన కట్టిందంతా కూడా పడిపోయింది. ఎవరు? పాత నిబంధన సౌలు. అండ్ దెర్ ఈస్ అనదర్ సాల్ ఇన్ న్యూ టెస్టమెంట్, హీ ఆల్సో ఇంక్రీజ్డ్, హీ డైడ్ బట్ ఇట్ రిమైన్డ్, ఇట్ కంటిన్యూడ్, it magnified in fact. And what is the difference? The difference is not I, me, myself, but it is we, us and the Lord. మనము, మనందరము, ప్రభువు. So the focus is kingdom enhancement, the focus is the church enhancement, the focus is the word of God should go out. మనం ఇంకా కొన్ని విషయాలు చూసాం. ఏంటి చూసాము? ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2 Corinthians chapter 9 verse 10. 2 Corinthians chapter 9 verse 10. ఓకే. విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము గలవారై, ఓకే, మీ నీతి ఫలములు ఏం పొందించును? వృద్ధి పొందించును. ప్రభువు మనల్ని విస్తరింపచేస్తాడంట, మన పూర్ణ ఔదార్యము విస్తరింపచేస్తాడంట. ఔదార్యము అంటే ఏంటి? కెన్ సమ్వన్ టెల్ మీ వాట్ ఔదార్యము మీన్స్? వాట్ ఈస్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? హౌ ఈస్ ఇట్ రిటన్ ఇన్ ఇంగ్లీష్? కెన్ సంబడి రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇంగ్లీష్ బైబుల్? Verse 10. Okay. Increase your store of seed and will enhance the harvest of your righteousness. పూర్ణ ఔదార్యము అని తెలుగులో వచ్చిన మాట ఇంగ్లీష్లో రైచియస్నెస్ అని వస్తూ ఉంది, లేకపోతే నీతి కార్యములు అని చెప్తా ఉన్నాడు. పూర్ణ ఔదార్యము అంటే ఒకరి పట్ల మనం చూపించే నీతి, ఒకరి పట్ల మనం చేసే సద్భావన క్రియలు, ఒకరిని హెచ్చు చేస్తూ ఒకరి కోసం మనం చేసే మంచి పనులు. ఒక్కొక్కసారి మనం చేసే మంచి పనులు మనకు మంచి పనులు అనిపించినా అవతరి వాళ్లకు మంచి పనులు అనిపించాల్సిన అవసరం లేదు. Sometimes, though you do good works towards others, others may not take it as good. They may take it as something else. And if there is a case like that, we need to come back to an agreement. In Hindi, this is how it says. Look at Hindi version. या विशेष करके हमारे लिए कहता है, हाँ हमारे लिए ही लिखा गया है, क्योंकि 2 Corinthians, sorry, I'm looking at first. Okay, let me read from Hindi because there are a couple of Hindi speaking people here. Let me take care of them as well. Chapter 9 verse 10, it says like, अतः जो बोने वाले को बीज और भोजन के लिए रोटी देता है वह तुम्हें बीज देगा और उसे फलवंत करेगा और तुम्हारे धर्म के फलों को बढ़ाएगा. कौन से फल? धर्म के फल. जो धार्मिक काम आप करते हैं, जो the righteous deeds you do towards others,
That is the true increase that Jesus wants us to increase in. It is not just the money. It is not just the buildings. It is not just, నీ సంపత్తి మాత్రమే కాదు. Your good deeds. When we were worshipping, when we were recommitting our life, brother was talking about comparison. In fact, the Spirit of God, He brings harmony in everyone's. We didn't speak to each other. You speak this one, I speak this. No, we don't do that. Anytime we don't do that. But actually, this is what I wanted to speak this evening. Comparison. Let's go to Revelation chapter 3, verse 17. Already we have seen this. Revelation chapter 3, verse 16. There is a comparison here. The Lord Himself compares a person with his own stature to the actual stature. ఆయన ఉన్న స్థితికి నిజమైన స్థితితో ఆయన కంపేర్ చేస్తూ ప్రభువు తన సంఘముతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎవరితో తెలుసా? సంఘము అంటే నువ్వు నేను. ఎవరైతే మనం గొప్ప అనుకుంటున్నామో, దేవుని రాజ్యంలో ఉన్నాం అనుకుంటున్నామో, దేవుని రాజ్యంలో గొప్ప వాళ్ళము, పని చేస్తున్నామో, కష్టపడుతున్నాము, ఎంతో సేవ చేస్తున్నాము దేవునికి అని అనుకుంటున్నామో వాళ్ళతో మాట్లాడుతాడు. టు దెమ్ హీ ఈస్ స్పీకింగ్. కెన్ సంబడీ లిసన్ టు ఇట్? అండ్ దిస్ ఈస్ ఎ వార్నింగ్, మై బ్రదర్స్. వెల్, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధనాభివృద్ధి చేసుకున్నాను. రైట్, దిస్ ఈస్ ది కంపారిజన్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ యాక్చువల్లీ దిస్ ఈవినింగ్. Comparison is not a symptom of those who expand, who increase. వర్ధిల్లేవారు కంపారిజన్ చేసుకోరు. If you have opened up your mind, please write this in your mind. The moment you start comparing, उसके पास सब कुछ है, వాడి దగ్గర అంత ఉంది, వానికి అన్ని తలాంతులు ఉన్నాయి, వాడిట్లా వీడిట్లా, వాడు బాగున్నాడు అన్ని రోజులు యూ విల్ స్టిల్ రిమైన్ దౌర్భాగ్యుడవుగానే ఉంటావు. అలా చల్లగా ఉండవు, అలా వెచ్చగా ఉండవు, నులువెచ్చగా ఉంటావు. కాబట్టి ప్రభు నిన్ను ఉమ్మి వేస్తాడు. మనం అనుకుంటాం అది ఒక కంపారిజన్. రెండవ కంపారిజన్ ఏంటంటే, నేను సంపాదించుకున్నాను, నా దగ్గర ప్రజలు ఉన్నారు, నా సంఘం పెరిగిపోయింది, నేను గొప్పవాడిని అయిపోయాను. ఇది రెండో రకం దౌర్భాగ్యం. ది ఫస్ట్ థింగ్ ఈస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, దట్ guy has, you still remain poor. The second comparison is I am rich, look at that guy. I have everything, look at that guy. I am rich, look at that guy. But the Lord says you are naked. The Lord says, why don't you cover your shame? The Lord says, సిగ్గువిల్ల కట్టుకోరా నాయన మొలతాడుకు అంటాడు. అక్కడ అట్లే ఉంది. నేను నా సొంతంగా అడగండి, ఏముంది అక్కడ చదవండి. దిగంబరుడవై ఉన్నావు, ఆ తర్వాత ఎరుగక. ఇంకా ముందు చదువు బ్రదర్, ఒక మంచి మాట ఉంటుంది. వి ఆల్ నీడ్ టు హియర్ దట్ వర్డ్. ఓకే, ఓకే, ఇంకా చదువు. అగ్నిలో పుటము వేయబడిన బంగారము నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు నా యొద్ద. అంటే ఒరే బాబు, నువ్వు దిగంబరుడు అయినావు, సిగ్గుబిల్ల కట్టుకోవాలంటే నా దగ్గరికి రా అని ప్రభు పిలుస్తున్నాడు. దిశముల సిగ్గు కప్పుకొనటానికి సిగ్గుపిల్ల చిన్నప్పుడు కడతారు. హ్యావ్ యూ in Andhra or in southern part of India, that is what we do, right? When children are naked, when they are young, at least to cover their genitals, what parents do is they make a round or some other shapes. They call it siggu billa. और शर्म को ढकने के लिए एक बिल्ला बनाते इतना सा, उसको बेल्ट, एक काला सा धागा रहता है, उसमें बांध के रखते हैं. That is what दिसमुला सिग्गु कप्पे बिल्ला. ప్రభు అంటున్నాడు, నీ బతుకు
తెలియక నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు, నీ సిగ్గు కప్పుకోవడానికి నా దగ్గర రా అంటున్నాడు. టు దోస్ హూ థింక్ దే ఆర్ ఇంక్రీజింగ్, who think I am rich, who think I have enough, who think I am good enough, who think my influence is, oh well, you know, I've built it. He says, come on, give me a break. You are such a wretched. You don't understand. So comparison makes us poor. Comparison makes us worst. When I was born again, when I committed myself to full-time ministry in 2000 సంవత్సరంలో I committed myself to full-time ministry. I took my Bible like this, ఇట్లా పెట్టుకొని ఇక నేను పోతున్నా నార్త్ ఇండియాకి అని చెప్పి బ్యాగ్ వేసుకొని బయలుదేరినా. ఎవ్రీబడి, మెనీ పీపుల్ నో ఇట్. రాజు, few of us, Naveen unte Naveen, lot of people know this. And I went from here. Everybody said, oh wow, this guy gave his life to the Lord, he is committed, and wow, what a great thing. And one day one brother said, when I was praying, oh Prabhu, Bhaksingan garu chanipoyaru kani inko Bhaksingan lepkunavu Prabhu. I felt, Praveen, I felt, you know, somebody prayed like that. Bhaksing uncle died, but you raised another one, Lord. He came from north to south and he is going from south to north. Praise God. I felt so good. I said, I'm increasing. I felt very good. And then I went to north. Somebody else, you know, when I was preaching and when I was doing a lot many things. I used to do a lot of things. And somebody said, wow, Sadhu Sindar Singh jaisa chal raha. I felt so good. What a great thing, man. And when I was reading this, literally, I wept on that night. When the Lord said, well, you're not doing my work. Well, you're not working for me. Nu na pani cheyatledra daridruda. Nu daridruni. Nee desumulo siggu kappukodaniki billa konukovalante na daggiriki ra annadu. I felt so ashamed. I realized that I was working for myself. I was building my kingdom. I was doing my job. I was doing my thing, not the Lord's work. Then I realized I should come back. It took some time to come out of that religion. ఆ మతం నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది నాకు. When I came out, everybody said, traitor. Ministry అన్నాడు, ministry వదిలేశాడు. But you know what? I really started doing ministry after coming out. After removing that mask of full time, I really started doing ministry. I actually started doing ministry. No, I don't care what people say now. But I'm satisfied. Because I'm not building my church. I'm building the Lord's church. There is no comparison anymore. I'm not compared to Bhaksing. I'm not compared to anyone else. I'm not compared to, I know who I am. I am a naked, wretched person. నాకు తెలుసు నేను ఎంత దౌర్భాగ్యునో. ఇప్పుడు నాకు తెలుసు నేను వాళ్ళతో నా పేరు పెట్టడానికి వీలు లేదని. Earlier I used to dream I should be like them. But now I dream, Lord, I know I am naked. Help me to cover my shame. Help me cover my shame. I want my brothers to cover their shame. That's the only thing. So, I want to increase. But if I am increasing for myself, for my clout ante my own agenda, my own thinking, my own, kingdom, then I'm really not working for the Lord. నేను ప్రభు కోసం పని చేయటం లేదు. కాబట్టి మళ్ళీ if we come back to First Thessalonians chapter 3 verse 13, it says, ప్రేమలో అభివృద్ధి పొందాలి. ప్రేమలో అభివృద్ధి పొందాలి. If there is an increase, you need to increase in the love. You need to increase in the love. When you increase in love, what happens, Last week I told you. Last week we discussed these things. When you go out and love people and want to increase in love, you want to practice in love, nobody prays, Lord, you give me more and more of love so that I can love others.
and bless others so that they increase. But everybody prays that I want to increase, and I want to increase. The actual good prayer that we need to do is, Lord, increase my love to others so that I can give and make them increase. So that I can love and my love can increase. It can multiply. నా ప్రేమను అభివృద్ధి చేయి ప్రభువా, నా ప్రేమను బలోపేతం చేయి ప్రభువా, నా ప్రేమను విస్తరింప చేయి ప్రభువా అని మనం ప్రార్థించే వారమై ఉండాలి. అది మనకు ప్రభువు ఇచ్చే మ్యాండేట్. సో అలాంటి అభివృద్ధిని మనము కోరుకోవాలి. అలాంటి అభివృద్ధి గురించి మనం పాకులాడాలి. What are we doing from tomorrow onwards? We are celebrating God's love for this small congregation, right? This anniversary is a term to communicate that we have completed 1 year meeting as one group of people. But what actually we are doing is, we are celebrating God's love. And we are celebrating God's increased love. For 1 year you loved us. By adding second year, your love is increasing in us. Your love is increasing in us. ప్రభువా, 1 సంవత్సరం నీ ప్రేమను మాతో పంచుకున్నావు, నీ ప్రేమలో మమ్మల్ని పెంచావు. 2వ సంవత్సరం తీసుకొస్తున్నావు అంటే ఆ ప్రేమ మాలో రెట్టింపు చేస్తున్నావు. That's the kind of prayer we need to do. Number 1, వృద్ధి పొందేవాడు ఎప్పుడూ కంపేర్ చేసుకోడు. Now, why don't you just close your eyes and think for a couple of minutes. Are you comparing with anyone in your life? Is there anything that you are comparing with? Why my job is small? Why I am earning small? Why I am not increasing? When the moment you say small, what are you comparing with? Whom are you comparing with? Why this person has more? Why this person can preach well? Why this person can sing well? ఈయన ఎందుకు బాగా పాడగలుగుతాడు? ఈయన దగ్గరకు ఎందుకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి? ఈయన దగ్గర కార్లు ఉన్నాయే, ఈయన దగ్గర ఇల్లులు ఉన్నాయి, ఈయన దగ్గర అది ఉంది. ఇఫ్ వీఆర్ కంపేరింగ్ లైక్ దాట్, whom are you comparing? I gave you a slip. నేను మీకు ఒక స్లిప్ ఇచ్చాను. Please write down. What are you comparing? You don't have to show that to me. You can keep that slip with you. మీరు ఆ స్లిప్ నాకు చూపించాల్సిన అవసరం లేదు, అది మీ దగ్గరే ఉంటుంది. ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. ఒకానొక రోజు ప్రభువు మీకు కృప చూపించి ఆ ప్రలోభం నుంచి బయటపడితే మీరు దాన్ని కొట్టేసేయండి, అంతే. నువ్వు కంపేర్ చేసుకుంటున్నావా? వేరే వాడితో కంపేర్, నీ సొంత సహోదరుడితో కంపేర్ చేసుకుంటున్నావా? వాడు వృద్ధి చెందాడు, నేను చెందలేదు. రైట్ ఇట్. ఆ వ్యక్తి పేరు రాయండి. నువ్వు ఆశపడిన ఉద్యోగం ఒకటి ఉంది, అది నీకు దొరకలేదు, అక్కడ నీ మనసుందా? దాని పేరు రాయి. నువ్వు చేయాలనుకున్న పని ఒకటి ఉంది, చేయలేకపోయావు, నిరుత్సాహపడున్నావా? దాని పేరు రాయి. చాలు, థ్యాంక్ యూ. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, అందరి ఎడల ప్రేమ చూపించడంలో మనము అభివృద్ధి చెందాలి అన్న విషయాన్ని ఇంకొక పాయింట్ని యాడ్ చేసుకున్నాం మన స్టడీలో. ఇంకొక పాయింట్ మనం చూద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. అలాగుననే మాసిదోనియ యందంతటా ఉన్న అందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు
మీకేమీ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందు మీ చేతులతో పని చేయుట యందు ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాను. ద సెకండ్ వార్నింగ్. ఓకే, why we don't increase? The first warning is what? Comparison, right? We are finishing with this, we will finish. What is the second warning? రెండవ హెచ్చరిక ఇక్కడ డైరెక్ట్గా ఉంది, హెచ్చరిస్తున్నాను అని పౌలు హెచ్చరిస్తున్నాడు. వాట్ ఈస్ దాట్? పరుల జోలికి పోకూడదు. సంఘము వెలుపల ఉన్న వారితో మర్యాదగా నడుచుకోవాలి. చాలా చాలా పద్ధతిగా రాశాడు తెలుగులో కదా, చూడండి. పరుల ఎడ మర్యాదగా నడుచుకొనచ్చు, మీకేమీ కొదవ లేకుండా ఉండేటట్లు కష్టపడి పని చేస్తూ ఉందా అక్కడ. మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ వార్నింగ్ ఈజ్ డోంట్ మెస్ విత్ అదర్స్. పరుల జోలికి పోవద్దు. Don't mess with others. If you want to increase, don't mess with others. You know what? In business, they teach this principle. బిజినెస్ చేయటంలో కూడా లోకస్తులు కూడా ఈ సూత్రాన్ని నేర్పిస్తారు. ఏంటంటే, ఏ ఒక్కడు కూడా నీ బిజినెస్లో శత్రువు ఉండకూడదు. విత్ నో వన్ ఇన్ ద బిజినెస్ యూ షుడ్ మెస్ విత్. Everybody and anybody in the world can be a customer for you, right? Everybody or anybody in the world can be a customer for you, so don't miss with anyone. This లోకస్తులు కూడా అర్థం చేసుకుంటారు. ఇది లోకంలో ఉండే బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. క్రైస్తవులమైన మనము హెచ్చరింపబడుతున్నాం. ఏమని? మీ పని మీరు చేసుకోండి. प्लीज डोंट मेस विथ अदर्स. दूसरों के काम में क्यों हाथ डालते हो? अपना काम कर लो. बहुत साधारण बात है, बट दिस इज डायरेक्टली लिंक्ड टू द इंक्रीज. ప్రేమలో మీరు ఇంక్రీజ్ అవ్వాలి అంటే, ప్రేమ యందు మీరు అభివృద్ధి పొందాలి అంటే నేను చెప్పింది చేయండి అని హెచ్చరిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీకు ఇచ్చిన పనిని కష్టపడి చేయండి. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్, వర్క్ హార్డ్. And if you want to increase, don't mess with others. Don't mess with others. వేరే వాళ్ళ పని చేయకండి, నీ పని నువ్వు చేసుకో అని పౌలు స్పష్టంగా తెలుగులో మర్యాదగా చెప్తున్నాడు. ఒరే, మర్యాదగా నీ పని నువ్వు చేసుకోరా అంటున్నాడు. మర్యాదగా నువ్వు వేరే వాళ్ళ జోలికి పోదు అంటున్నాడు. స్పష్టమైన తెలుగులో చెప్పాలంటే అప్పుడు మీకు ఏది కొదవగా ఉండదు. చూడండి ఏముంది? మీకు ఏది కొదవ కాకుండానట్లు. ఎవరైనా చదువుతారా? కెన్ సంబడి రీడ్ ఇట్ ఫ్రమ్ విమెన్ సైడ్, సిస్టర్స్ సైడ్? ఎవరైనా? మీకు ఏది కొదవ లేకుండా ఉండేటట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోకుండా మీ సొంత కార్యాలను జరుపుకొనుట యందు మీ చేతులతో పని చేయుట యందు ఆశ కలిగి ఉండాలి. యూ షుడ్ డిజైర్ దిస్. ఆశ కలిగి ఉండటం అంటే ఏంటి? మీకు మధ్యాహ్నం అయితే ఏం ఆశ పుడుతుంది? భోజనం చేయాలని ఆశ పుడుతుంది కదా. ఒక గంట నీళ్లు తాగకపోతే ఏం ఆశ పుడుతుంది? నీళ్లు తాగాలని ఆశ పుడుతుంది, రైట్? వాట్ ఈస్ యువర్ డిజైర్? ఇఫ్ యూ డోంట్ డ్రింక్ వాటర్ ఫర్ 1 hour, you want to drink water. That's your desire. You want that badly. Like that, you need to desire to work hard. Especially men. సంఘంలో ఉన్నటువంటి పురుషులకు ముఖ్యంగా చెప్తున్నాను. If you don't work, you don't deserve increase. If you don't work, you don't deserve increase. వాట్ ఎవర్ వర్క్ ఇట్ మే బి. అది ఏ పనైనా కావచ్చు. నువ్వు రిక్షా తొక్కుతావా, ఆటో దొరుకుతావా, ఇండ్లు కడుగుతావా, బాత్రూములు కడుగుతావా, నిచ్చెనలు వేస్తావా, ఇల్లు కడతావా, ఏరోప్లేన్ తోలుతావా, నోబడి కేర్స్. బట్ మేము మీకు ఆజ్ఞ, ఇది ఆజ్ఞాపించినట్లు ఏం చేయాలి?
మీ సొంత కార్యాలను చేసుకోండి. వేరే వాళ్ళ దాంట్లో పోయి చేతులు పెట్టద్దు. మీ సొంత కార్యాన్ని కూడా ఎట్లా చేయాలి? యు నీడ్ టు డిజైర్ సో దట్ యు మే ల్యాక్ నథింగ్. నీకు ఏది కొదవ కాకుండా ఉండాలంటే ఇది చేయి చాలు. ఏది కొదవ కాకుండా ఉండాలంటే ఇది చేయి చాలు. కష్టపడి పనిచేయి. ఆజ్ఞాతిక్రమం ఏంటండి? పాపం. వర్క్ హార్డ్. ఇఫ్ యు ఆర్ అ ప్రీచర్, ప్రీచ్ హార్డ్. ఇఫ్ యు ఆర్ అ సింగర్, సింగ్ హార్డ్. If you are an apologist, do the best. If you are a typewriter, do it the best. Nobody can compete with you. Atla cheyali. If you are a driver, you drive something, drive it like nobody can do it. కష్టపడి చేయాలి. అది మనకిచ్చిన ఆజ్ఞయ, మనకిచ్చిన సలహా కాదు. సో టు కంక్లూడ్, మనం ఏం చూసామంటే ప్రభువు దగ్గర నుంచే అభివృద్ధి వస్తుంది. ప్రభువు మాత్రమే అభివృద్ధి మనకు చేయగలుగుతాడు. ఒక మాట ద్వితీయోపదేశ కాండము చూడండి. డ్యూటెరానమీ చాప్టర్ 28 verse 8. ड्यूटेरोनॉमी व्यवस्था विवरण 28 का 8. ड्यूटेरोनॉमी चैप्टर 28 verse 8. Let's conclude here. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీవు దీవెన కలిగి ఉన్నట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎప్పుడు? నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్టముగా నిన్ను స్థాపించును. If you want to glorify God in the land that He gave you, in the work He gave you, He will bless you. All you need to do is faithfully follow His way. Faithfully follow the commands He gave. Faithfully. ఒక ఆయన ఉన్నాడు, నేను పేరు చెప్పను, ఒకవేళ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు కూడా. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఏం తెలియదు పాపం. ఆయన ఏం చేస్తాడంటే 1వ తారీఖు వస్తానే, జీతం వస్తానే దాంట్లో దశంభాగం తీసేసి తీసుకుని వచ్చి సంఘంలో ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయి ఎక్కడ కనిపిస్తే అక్కడ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి చేయాల్సింది వాళ్ళకి చేసేసి, కుష్ఠరోగులు ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడేసి ఒక డ్యూటీ లాగా చేస్తాడు. ఒక డ్యూటీ చేసినట్లు హీ బ్లెసెస్ పీపుల్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ డ్యూటీ టు హిమ్ ఆన్ ఫస్ట్ డే. ఆ తర్వాత ఆయన పని చేసుకుంటుంటాడు, ఆయనకు సంబంధం లేదు. హీ డజంట్ కేర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఆల్ హీ నోస్ ఇస్, నేను అడిగాను ఒకరోజు, ఏమన్నా నువ్వు ఎక్కువ అన్నా, నాకు తెలిసింది ఒకటే అన్న, ఓన్లీ వన్ థింగ్ ఐ నో దట్ మై గాడ్ టోల్డ్ మీ టు డూ దిస్, ఐ విల్ డూ దిస్. I don't know if I am saved or not. I don't know if I go to heaven or not. I don't know if I am a righteous person or not. I don't know if even if people call me Christian or not. I don't care, Anna. I read this in the Bible and I do it. I like this faith. I liked it very much. And I saw in him a heart to please God. I saw in him a heart that trusts in God and His commandments. And God's word says, దేవుని వాక్యం ఉంటుందంటే, విదౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. అండ్ ఐ సీ దట్ ఫెయిత్ ఇన్ హిమ్, దట్ మై లార్డ్ సెడ్ టు డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, దట్స్ ఇట్. मुझे उसने करने के लिए बोला, मैंने करा, खत्म बात. But we claim that we are born again Christians. We claim that we are children of God. మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటాం, మనం దేవుని పిల్లలము, రక్షణానుభవంలో ఉన్నవాళ్ళము అని చెప్పుకుంటాం. కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నిజంగా ఆజ్ఞలుగా తీసుకో. రైట్? కొన్నిసార్లు వి థింక్ దేవుని కృపలో కొట్టేస్తాడులే అనుకుంటాం. బట్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ సమ్ థింగ్స్. ఐ డోంట్ వాంట్ టు బి లీగలిస్టిక్ హియర్. నేనేదో ధర్మశాస్త్రం మీ మీద రుద్దాలి అన్నది నా ఉద్దేశం కాదు. బట్ టు హ్యావ్ క్రైస్ట్స్ హార్ట్, టు హ్యావ్ క్రైస్ట్స్ నేచర్ ఇన్ us ఈజ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయాన్ని అర్థం చేసుకుని దానిలాగా జీవించడమే క్రీస్తు హృదయం కలిగి ఉండటం. దేవుని హృదయం ఏంటంటే అంటే, నువ్వు వాళ్ళు ఆజ్ఞాపించినట్లు కష్టపడి నీ పని చేసి వేరే వాళ్ళ జోలికి పోకుండా నీ కుటుంబాన్ని చూసుకుంటూ చక్కగా
పూర్ణ ఔదార్యం వేరే వాళ్ళకు చూపిస్తూ నువ్వు ఎదగాలి, ఒకరిని ఎదిగేలా చేయాలి. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ప్రణాళిక, ఇది ప్రజలకు దేవుడు పెట్టిన ప్రణాళిక. అండ్ వీ ట్రై టు లేబుల్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్, లైక్ ఇది వరల్డ్లీ, ఇది స్పిరిచువల్. కంపెనీలో పనిచేస్తావా, ఓకే నువ్వు వరల్డ్లీ జాబ్ చేస్తావు. వాక్యం చెప్తావు, ఓకే నువ్వు స్పిరిచువల్ జాబ్ చేస్తావు. దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్ బ్రదర్. దెర్ ఈస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ full time, hard time, part time. Well, you all know that, I told you many times. But this is a clear-cut evidence that apostles commanded people to do it. Commanded. This is not an advice, this is a commandment. So, today we took 2 warnings as a conclusion to principles of expansion. విస్తరించటానికి ప్రభువు మనకిచ్చినటువంటి సూత్రాలను మనము చదువుతూ వస్తున్నాం, మెడిటేట్ చేస్తూ వస్తున్నాం. అందులో ఆఖరి 2 సూత్రాలు ఏంటివండి? దే ఆర్ వార్నింగ్స్, హెచ్చరికలు. వన్ థింగ్, ఆర్ యూ కంపేరింగ్? ఖబర్దార్, డోంట్ కంపేర్. రెండవది, दूसरों के काम में दखल के दे रहे हो? आर यू मेसिंग अप विथ अदर्स? आर यू नॉट कंसर्न्ड अबाउट योर ओन वर्क and you are not working hard? Well, you will lack something. మీకు ఏది కొదువు కాకుండా ఉండాలంటే దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్. విస్తరింపచేయువాడు ప్రభువే. మనం ఆల్రెడీ చూసిన 2 వచనాలను చూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రావర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 11, సామెతలు 12:11. ఇంకొకరు సామెతలు 28:25 తీయండి. ప్రావర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 25. somebody else take that out. First, can somebody read 12:11? మనం ఇంతకుముందు మొట్టమొదటి సెషన్లో చూసుకున్నాం ఇది. ప్రావర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 11. తన భూమిని సేద్యపరచుకొను వాడికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. I don't want to repeat I don't think there is any other hard word than this. బుద్ధి లేనివాడు. Can somebody read it in English, please? Abundant food, okay? He who chases fantasies lacks judgment. Fantasies, this is a very good word. I like that. I met a person, I think 4 weeks ago. He came to me. He wanted to use our DTS premise. I asked him, well, what is your plan? He never had a plan. Well, I asked who are the speakers? He don't know. I said, who are the audience? He said, they are already in the train, they are coming tomorrow. And you don't have a location. 25 people, where will you keep? I said, brother, you have to give me, brother. I was reminded of this verse. Fantasies. Please don't live in fantasies. వ్యర్థమైన ఆలోచనల్లో మనము సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. Please don't live in fantasies. You know your capabilities. Focus on that and work hard. What does the word says? తన సేద్యములో కష్టపడి పనిచేసేవాడికి ధాన్యం కొరత ఉండదు, సమృద్ధి ఉంటుంది. కడుపు నిండా తిని బాగా పడుకుంటాడు. వ్యర్థంగా ఆలోచిస్తాడు ఒకడు పడుకొని. పొద్దున చుక్కలు కనపడతాయి వాడికి, రాత్రి చుక్కలు కనపడతాయి. పొద్దున పూట కళ్ళు మూసుకున్న వాడికి చుక్కలే కనిపిస్తాయి, రాత్రి పడుకున్నా పైన చుక్కలే ఉంటాయి. వాడికి ఆవలింపులు తప్ప ఇంకేమి రావు. యు టేక్ దిస్ ఫ్రమ్ మీ. వాడికి ఆవలింపులు తప్ప ఇంకేమి రావు. నేను ఎందుకు ఆవలింపులు అంటున్నానంటే, అలా ఫ్యాంటసీస్లో ఉండే వాళ్ళకి నిద్ర పట్టదు, అలసట ఎక్కువ ఉంటుంది, ఏం పని చేయకపోయినా. నిజంగా చెప్తున్నాను. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఐఎమ్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. అలసట ఉంటుంది. దే విల్ బి టైర్డ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. దే విల్ బి టైర్డ్ థింకింగ్, జస్ట్ ఫ్యాంటసీస్. And they will yarn. The whole day they will yarn because they don't sleep. Well, you and I yarn sometimes because sometimes we don't sleep. Sometimes we overdo our work. That is an exception. I'm talking about people who fantasy. They are tired just because of not working. So please be careful.
Please be very careful. The Lord will judge us if we don't work. Last verse. Proverbs chapter 28 verse 25. పేరాశ గలవారు చాలు పేరాశ గలవాడు. ఇప్పుడు ద లాస్ట్ వార్నింగ్ ఈస్ ఇంక్రీజ్ ఈజ్ గుడ్. వృద్ధి మంచిదే, కానీ పేరాశ కాదు. అర్థమైందా డిఫరెన్స్? వృద్ధి మంచిదే, ఇంక్రీజ్, డెవలప్మెంట్, ఫ్లరిష్మెంట్, एवरीथिंग इज गुड. बट पेराशा, जरूरत से ज़्यादा मांगना, ज़रूरत से ज़्यादा सोचना, ज़रूरत से ज़्यादा पाने की कोशिश करना, దట్ ఈస్ వాట్ పేరాశ. పేరాశ అంటే అవసరం లేనిది కావాలనుకోవడం పేరాశ. ఎస్పెషల్లీ విత్ ద క్రెడిట్ కార్డ్స్. బీ కేర్ఫుల్. Somebody said like this, credit card is something, a plastic card that makes you buy the things that you don't need with the money that you don't have, right? And with an effort you can't pay. ఓకే, నీది కాని డబ్బుతో నీకు అవసరం లేని వస్తువులను నీకు అవసరం లేని సమయంలో నువ్వు కట్టుకోలేని విధంగా కొనుక్కోవడమే క్రెడిట్ కార్డ్ అంటే అని చెప్పారు తెలుగులో. సో ఎస్పెషల్లీ విత్ ద క్రెడిట్ కార్డ్స్, those of you who hold credit cards, please be careful. I have 2 credit cards. This is for me. I'm taking it to myself. I'm asking myself, am I doing anything like that? పేరాశలో ఏమైనా ఉన్నానా అని ఆలోచించాలి. So, now you take the slip. Close your eyes. Let's pray. Before praying, I want you to question yourself. First thing, you questioned yourself, whom am I comparing with? నేను ఎవరితో నన్ను నేను పోల్చుకుంటున్నాను అని చూసుకున్నావు, మొదటిది. రెండవది, నేను నిజంగా నా పొలంలో కష్టపడి పని చేసుకుంటున్నానా? Am I really working hard in my own field? What work am I doing? Question yourself. Write down. If you're not working anything, you write down, I am chasing wind. నేను వ్యర్థమైన ఫ్యాంటసీస్ను వెతుకుతున్నాను అని రాసుకోండి. When I say you are not working, I am not trying to tell you that you need to go and dig wells. Whatever work, you're organizing something, you're working hard again, for the ministry, you're putting all your efforts in winning people, defending your faith, building the church. All that is work, brother. That's work. You're going out doing the gospel. All of that is work, as long as you're paid, as long as someone is taking care of your family, as long as you have earned enough to take care of your family. పని వలన అభివృద్ధి. దేంట్లోనూ కొదవ లేకుండా ఉండాలంటే, am I messing up with anyone else? Write down. నేను ఎవరితో అయినా నాకు అవసరం లేని పనిలో చేయబెడుతున్నానా? నాకు అవసరం లేని చోట చేయబెడుతున్నానా? సమృద్ధిని కోల్పోతున్నానంటే నేనేమైనా వ్యర్థమైన ఫ్యాంటసీస్లో జీవిస్తున్నానా? కష్టపడి పని చేయట్లేదా? And before we pray, I want you to write down 3 things, 3 విషయాలు, where you are rich, where the Lord has blessed you. దేవుడు నిన్ను దీవించిన, దేవుడు నిన్ను ఆశీర్వదించిన 3 విషయాలు, 3 చోట్ల ప్రభువు నన్ను బలంగా ఆశీర్వదించాడు. ఈ 3 విషయాల్లో నేను వృద్ధి చెందుతున్నాను అని రాయండి. ఆ 3 రాయండి. అది వాక్య పరిచర్యలో అయి ఉండొచ్చు, స్వార్థ పరిచర్యలో అయి ఉండొచ్చు, మీ పనిలో అయి ఉండొచ్చు, ప్రేమలో అయి ఉండొచ్చు, విశ్వాసములో అయి ఉండొచ్చు, నీ జీవితంలో క్రీస్తు విస్తరించటంలో అయి ఉండొచ్చు, వాక్యమును వెదజల్లటంలో అయి ఉండొచ్చు, సంఘమును కట్టడంలో అయి ఉండొచ్చు, శిష్యులను కట్టడంలో అయి ఉండొచ్చు. All the list that we have seen so far. It may be building the church, building disciples,
spreading the word of God, increasing in your faith, increasing in love, increasing in God's family. It can be anything. Just like write 3 things that God is blessing you. నువ్వు కష్టపడి పనిచేస్తూ ప్రభు నిన్ను ఆశీర్వదించిన 3 విషయాలు. You don't have to show it to anyone. I will not ask you to show that or read it. But please write it. It will help you. If you can't see 3 things, then I would ask you to really repent and pray. Lord, I'm not increasing in not even 3 things. Help me. క్రైస్తవ జీవితంలో వృద్ధి ఉంటుంది, పురోగమనం ఉంటుంది, లేక అధోగతి ఉంటుంది. ఈదర్ యు ఆర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఇఫ్ యు ఆర్ స్టాగ్నెంట్, దేవుడు అంటాడు నులివెచ్చగా ఉన్నావు, నేను నిన్ను ఉమ్మేస్తాను అంటాడు. నువ్వు వృద్ధి అన్నా చెందుతున్నావు, అధోగతి కన్నా వెళ్తున్నావు. మధ్యలో తటస్థంగా ఉన్నాను ప్రభు అంటే ఆయన అంటాడు నులివెచ్చగా ఉన్నావు నాయన, నువ్వు నాకు వద్దు అంటాడు. రికగ్నైజ్ యువర్ స్టేటస్. నీ పరిస్థితిని నువ్వు గమనించుకొని ఈరోజు ఆ 3 రాయాలి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ సాయంకాల సమయంలో మీరు మాకు నేర్పించినటువంటి పాఠముల గురించి మీకు వందనాలు. నన్ను నేను పరీక్షించుకుంటున్నాను ప్రభువా. నేనెవరితో అయినా నన్ను పోల్చుకొని చూస్తూ ఉంటే నన్ను క్షమించు నాయన. నా మనసులో ఉన్నటువంటి ఆ పోలికను తీసివేయి. ఒకవేళ పోల్చుకుంటే నీతో మాత్రమే పోల్చుకునే గుణాన్ని దయచేయి. నీ లేఖనములతో మాత్రమే మమ్మల్ని నేను సరిచూసుకునే గుణాన్ని మాకు దయచేయి ప్రభువా. నా పనుల్లో నేను కష్టపడకుండా ఒకవేళ ఉంటే కష్టపడి పని చేసే మనసును నాకు దయచేయి ప్రభువా. వ్యర్థమైన మాటలలో, వ్యర్థమైన పనుల్లో అన్నెసెసరీగా నా సమయాన్ని నేను ఫ్యాంటసీస్లో గడుపుతూ ఉంటే నన్ను క్షమించు ప్రభువా. మమ్మల్ని క్షమించండి. పరుల జోలికి ఒకవేళ నేను వెళ్తూ ఉంటే, వేరే వాడి పనిలో నేను ప్రమేయం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే నన్ను మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఎందుకంటే మీ ఆజ్ఞ తండ్రి అది. మేము దేంట్లోనూ కొదవ లేకుండా జీవించాలి అంటే ఈ పనులు మీరు చేయమన్నారు. నమ్మకంగా మీకు జీవించడానికి సహాయం చేయండి. నమ్మకమైన మీ దాసులుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా ఉండటానికి మాకు మనసు దయచేయండి. ప్రభువా, మేము ఏ ఒక్కరం కూడా ఖాళీ మనసుతో ఖాళీగా వెళ్లకుండా, నిరుత్సాహంతో వెళ్లకుండా, మీరు మాకిచ్చిన ఆ 3 తలాంతులు ఎందులో అయితే మేము విస్తరిస్తున్నామో వాటిని బట్టి కూడా మీకు వందనాలయ్యా. మీరు నన్ను మమ్మును ప్రేమలో వర్ధిల్ల చేస్తున్నారు, విశ్వాసంలో వర్ధిల్ల చేస్తున్నారు, వాక్య పరిచర్యలో వర్ధిల్ల చేస్తున్నారు, శిష్యులను కట్టడంలో వర్ధిల్లింపజేస్తున్నారు, కుటుంబాలను కట్టడంలో వర్ధిల్ల చేస్తున్నారు ప్రభు. అన్నిటిని బట్టి మా పనిలో వర్ధిల్ల చేస్తున్నారు. అన్నిటిని బట్టి మీకు వందనాలయ్యా. మీరు గొప్ప దేవుడు, మీరు స్తుతులకు యోగ్యుడు, మీరు సమస్త మహిమకు పాత్రుడు. కనుక మీ ఎదుట ప్రభా సంఘంగా మా తల వంచి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి, మిమ్మల్ని హెచ్చించి మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామయ్యా. మీరే మహిమ పొందండి, ఘనపరచపడండి. చిన్ని ప్రార్థనను యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.